హూ ఈస్ జమీల్ జమాలి? అసలు ఇతను నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉండి ఉంటే ఇతను నిజంగా ఇండియన్స్ పయ్యా? ఈ పర్టికులర్ క్వశ్చన్ దురంధర్ 2 మూవీ చూసిన తర్వాత చాలా మందికి వచ్చింది. అండ్ అలాగే దురంధర్ 2 మూవీలో చూపించినట్టుగా ఒక స్పై లాగా ఇండియా నుండి వెళ్లి, అది కూడా పాకిస్తాన్ లో గ్యాంగ్స్టర్స్ ఉండే లియారీ అనే ప్లేస్ కి వెళ్లి అక్కడ ఒక పొలిటీషియన్ లాగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అయితే రియల్ జమీల్ జమాలి ఎవరు అనే క్వశ్చన్ కి ఒక్కరిని కాదు, ఇద్దరిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ వాళ్ళిద్దరు కూడా పాకిస్తాన్ లో ఉన్న యాక్టివ్ పొలిటీషియన్సే. అండ్ వాళ్ళలో ఒకరు బాగా వైరల్ అవుతున్న పేరు నబిల్ గాబోల్. అండ్ ఇంకొక పేరు కూడా ఉంది. అండ్ ఇతని గురించి ఎవరికి తెలియదు, అతని పేరే ఆల్టఫ్ హుస్సేన్. వీళ్ళిద్దరు గురించి వింటే మీరు షాక్ అవుతారు. అండ్ ఆల్టఫ్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఇతని గురించి మాత్రం పర్టికులర్ గా ఖచ్చితంగా వినాల్సిందే. అయితే ఈ రెండు పేర్లలో ఓన్లీ నబిల్ గాబోల్ యొక్క పేరు మాత్రమే బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే దురంధర్ పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత జమీల్ జమాలి క్యారెక్టర్ నాదే అని అతనే తెగ ఫీల్ అయ్యాడు. ఈవెన్ సోషల్ మీడియాస్ లో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. जो मेरा रोल दिखाया गया, मेरा रोल बहुत दबंग था और दबंग इस तरीके से था कि इन्होंने मेरे रोल को सही नहीं दिखाया और इन्होंने कोशिश की. కానీ వన్స్ దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత ఒరే బాబు, ఆ జమీల్ జమాలి క్యారెక్టర్ కి నాకు అసలు సంబంధం లేదు అని చెప్తున్నాడు నబిల్ గాబోల్ అండ్ ఆల్టఫ్ హుస్సేన్. వీళ్ళిద్దరు స్టోరీస్ ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అండ్ ఫైనల్లీ మీరే డిసైడ్ చేస్తారు వీళ్ళు నిజంగా స్పైసా కాదా అని. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నబిల్ అహ్మద్ ఖాన్ గాబోల్ నవంబర్ 16, 1962 లో సేమ్ మూవీలో చూపించిన ప్లేస్ లోనే, అదే ఆ లియారీ అనే ప్లేస్ లోనే ఈయన జన్మించారు. అండ్ వీళ్ళ నాన్న కూడా ఒక సౌండ్ పార్టీ, అదే పేరు మోసిన బిజినెస్ మ్యాన్. యాక్చువల్లీ ఈ గాబోల్ అనేది బలోచ్ కి సంబంధించిన ఒక ట్రైబ్. నబిల్ వాళ్ళ తండ్రి అండ్ తాత వీళ్ళిద్దరు కూడా ఈ గాబోల్ అనే ట్రైబ్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్ కి హెడ్ గా ఉండేవాళ్ళు, అంటే పెద్ద మనిషిలా ఉండేవాళ్ళు. సో బేసికల్లీ ఈ పెద్ద మనిషి పొజిషన్ నే తుమర్దర్ అని అంటారు. నబిల్ వాళ్ళ తండ్రి అండ్ తాత వాళ్ళిద్దరు కూడా పొలిటీషియన్సే. వాళ్ళ తాత అయితే 1927 లో బాంబే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక మెంబర్ గా ఉండేవారు. అంటే అప్పటికి ఇంకా ఇండియా పాకిస్తాన్ విడిపోలేదు, అంటే పార్టీషన్ జరగలేదు. ఈవెన్ నబిల్ గాబోల్ కూడా తనకి 24 ఇయర్స్ ఉన్నప్పుడే పాకిస్తానీ పీపుల్స్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అండ్ దురంధర్ మూవీలో చూపించినట్టు రెహమాన్ డెకైట్ ఉండేది కూడా ఈ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీయే. ఇంకో ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇతను సింధ్ అసెంబ్లీలో గెలిచాడు కూడా, అంటే కరాచీకి ఒక ఎమ్మెల్యే అయ్యాడు. అండ్ ఇది జరిగింది ఎప్పుడంటే 1988లో. అండ్ అప్పుడే ఇతను ఫస్ట్ టైం ఎలక్షన్స్ లో విన్ అయ్యాడు. ఇక అప్పటి నుండి దాదాపు చాలా రోజుల వరకు ఏదో ఒక పదవిలో ఈ కరాచీ అనే ప్లేస్ లో పవర్ లోనే ఉన్నాడు. ఈవెన్ రెహమాన్ డెకైట్ టైమ్ లో కూడా. ఆ తర్వాత 1993, 1996లో కూడా ఎలక్షన్స్ లో విన్ అయ్యాడు. రెహమాన్ డెకైట్ అండ్ ఉజైర్ బలోచ్ యొక్క చేతిలోకి గ్యాంగ్ వచ్చింది ఎప్పుడు అంటే 2000 లో. ఈ 2000 స్టార్టింగ్ లో, అంటే 2001 లో రెహమాన్ డెకైట్ యొక్క గ్యాంగ్ చాలా స్ట్రాంగ్ అయింది. అండ్ అప్పటికే లియారీలో అతను ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయ్యాడు. సో ఎగ్జాక్ట్లీ అదే ఇయర్ అంటే 2000 లో నబిల్ గాబోల్ కూడా ఎలక్షన్స్ లో విన్ అయ్యాడు. అండ్ రెహమాన్ యొక్క గ్యాంగ్ కి కూడా అప్పుడే పవర్స్ వచ్చాయి. ఈ నబిల్ పాలనలోనే రెహమాన్ డెకైట్ యొక్క పవర్ రెండింతలైంది. ఎందుకంటే ఇద్దరు సపోర్ట్ చేసేది ఒక్క పార్టీయే. ఆ తర్వాత 2002 లో జరిగిన ఎలక్షన్స్ లో మళ్ళీ నబిల్ గాబోలే విన్ అయ్యాడు. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే రెహమాన్ డెకైట్ చనిపోయింది 2009 లో. అండ్ 2008 ఎలక్షన్స్ లో విన్ అయింది ఎవరో తెలుసా? నబిల్ గాబోలే. అంటే రెహమాన్ డెకైట్ చనిపోయినప్పుడు పవర్ లో ఉంది కూడా నబిల్ గాబోలే. ఆ టైంలో పాకిస్తాన్ లో ఒక 2 నుండి 3 పవర్ఫుల్ పార్టీస్ ఉండేవి. అందులో రెండింటి గురించి మాట్లాడతాము. ఒకటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అండ్ ఇంకొక పార్టీ ముత్తహిద కూమా పార్టీ ఎంక్యూఎం. అయితే రెహమాన్ డెకైట్ చనిపోయిన తర్వాత 2013 లో నబిల్ గాబోల్ ఈ ఎంక్యూఎం అనే పార్టీలో జాయిన్ అవుతాడు. అండ్ మీరు గనక దురంధర్ 2 మూవీ చూసి ఉంటే మూవీలో జమీల్ జమాలిది కూడా పీపీపీ పార్టీయే. అండ్ అతను కూడా పార్టీ చేంజ్ అవుతాడు. నాకు అతను చేంజ్ అయిన పార్టీ ఏంటో గుర్తులేదు, మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే ఎంక్యూఎం అని అనుకుంటున్నాను. అయితే ఈ నబిల్ కూడా అంత మంచోడేం కాదు. పోలీసులు ఒకసారి ఒక మిలిటెంట్ కమాండర్ ని అరెస్ట్ చేస్తే పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఆయన బయట పెట్టిన విషయం ఏంటి అంటే లియారీలో గ్యాంగ్ వార్స్ పెరగడానికి అండ్ ఈ గ్యాంగ్ వార్స్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడానికి ఒక పొలిటీషియన్ చెయ్యి ఉంది, అది నబిల్ గాబోల్దే అని ఆ కమాండర్ క్లియర్ గా చెప్పాడు. మీరు దురంధర్ మూవీలో రెహమాన్, ఉజైర్ అండ్ అలాగే హర్షద్ పప్పు ఓన్లీ ఈ గ్యాంగ్స్టర్స్ గురించి మాత్రమే చూశారు. కాకపోతే లియారీలో ఇంకొక పవర్ఫుల్ గ్యాంగ్ కూడా ఉంది, దాని పేరే జాఫర్ జికారీ గ్యాంగ్. అండ్ దాని హెడ్ ఈ జాఫర్ జికారీయే. అయితే ఈ జాఫర్ కి మరియు నబిల్ కి ఫోన్ కాల్ ద్వారా చాలా కాన్వర్జేషన్స్ జరిగేవి. అండ్ జాఫర్ పోలీసులకి ఇచ్చిన రిపోర్ట్స్ లో నబిల్ గాబోలే మమ్మల్ని లియారీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయమని చెప్తున్నాడు, దానికి సంబంధించిన మనీ, ఎక్స్ప్లోజివ్స్ అండ్ అలాగే ఆర్మ్స్, వెపన్స్ అవన్నీ కూడా నబిల్ గాబోలే పంపిస్తాను అని ప్రామిస్ చేశాడు అని జాఫర్ జికారీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయట పెట్టాడు. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇతనికి మరియు రెహమాన్ డెకైట్ కి చాలా పరిచయాలు ఉండేవి. అయితే నిజంగా దురంధర్ మూవీలో చూపించినట్టు జమీల్ జమాలియే నబిల్ గాబోలా? సో ఇది ఎస్ అని చెప్పడానికి ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. కాకపోతే ఎప్పుడైతే దురంధర్ 1 మూవీ రిలీజ్ అయిందో అప్పుడే ఈ నబిల్ గాబోలే బయటికి వచ్చి జమీల్ జమాలి క్యారెక్టర్ నా స్టోరీయే, అది నన్నే ఇన్స్పైర్ చేశారు అని చాలా ఇంటర్వ్యూస్ లో అతను చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ దానికి చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ జమీల్ జమాలి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన రాకేష్ బేడి గారు తనంత అందంగా లేరు, వేరే ఇంకో యాక్టర్ ని పెట్టాల్సింది అని కూడా అన్నాడు. కానీ దురంధర్ 2 రిలీజ్ అయిన తర్వాత అందులో జమీల్ జమాలి క్యారెక్టర్ చూసిన తర్వాత అసలు ఇందులో మొత్తం తప్పుగా చూపించారు, ఈ జమీల్ జమాలి క్యారెక్టర్ కి నాకు అసలు సంబంధం లేదు అని చెప్పాడు. ఇన్ఫాక్ట్ చాలా మంది సోషల్ మీడియాలో ఈవెన్ పాకిస్తాన్ వాళ్ళు కూడా నబిల్ గాబోల్ ని ట్రోల్ చేస్తున్నాడు ఇండియన్ స్పై అని. సో ఇతని గురించి పక్కన పెడదాము, ఎందుకంటే ఇతని స్టోరీ దాదాపు సోషల్ మీడియాలో వచ్చింది అండ్
చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఇంకొక పర్సన్ గురించి మీకు చెప్తాను. ఈయన గురించి ఖచ్చితంగా మాక్సిమం మీరు తెలిసి ఉండదు అండ్ మీరు వింటే షాక్ అవుతారు. కొంతమంది జమీల్ జమాలి క్యారెక్టర్ ని నబీల్ గాబోల్ యొక్క లైఫ్ స్టోరీ నుండి ఇన్స్పైర్ చేశారు అని అంటే, ఇంకొంతమంది మాత్రం అతనే MQM పార్టీ యొక్క ఫౌండర్ అయిన ఆల్టఫ్ హుస్సేన్. ఈవెన్ ఇతను కూడా పాకిస్తాన్ లో ఒక ప్రైమరీ పొలిటీషియనే. ఈయన పుట్టింది 1953లో అండ్ పుట్టింది కూడా సేమ్ ప్లేస్ కరాచీలోనే. అండ్ ఈయన పార్టీ ఏంటో తెలుసా? MQM పార్టీ. ఇప్పటిదాకా పాకిస్తాన్ లో ఒక 3 మేజర్ పార్టీస్ ఉన్నాయన్నాం కదా, అందులో ఇది కూడా ఒకటి. కాకపోతే ఈ పర్సన్ కి ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఈయన తండ్రి పుట్టింది ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఆగ్రాలో అండ్ వీళ్ళ ఫాదర్ ఆగ్రాలో ఒక రైల్వే ఎంప్లాయీ గా పనిచేసేవారు. ఇక ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిన తర్వాత చాలా స్టేట్స్ లో ఉండే ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. సో అప్పుడే వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ రిలేటివ్స్ ప్రెషర్ వల్ల ఇండియా వదిలి పాకిస్తాన్ కి వెళ్లిపోయారు. అయితే ఈయన నిజంగా ఇండియన్స్ పై కొన్ని ప్రూఫ్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ వన్, ఆల్టఫ్ హుస్సేన్ పుట్టింది కరాచీలో అండ్ అతను అక్కడే పొలిటీషియన్. ఈవెన్ జమీల్ జమాలి కూడా కరాచీలో పొలిటీషియనే. దురందర్ పార్ట్ 1 లో హీరోయిన్ యాలిని హంజాకి ఒక సీన్ లో ఒక డైలాగ్ చెప్తుంది. నేను మా నాన్నకి 45 ఇయర్స్ ఉన్నప్పుడు పుట్టాను అండ్ మా నాన్న తనకన్నా చిన్న వయసు, ఇన్ఫాక్ట్ తనలో సగం వయసు ఉన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది. ఇంకో విషయం, 45 ఇయర్స్ ఏజ్ లో 27 ఇయర్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనకి 48 వచ్చేసరికి నేను పుట్టా. తాతయ్య వయసులో తండ్రి అయ్యాడు. అండ్ మీరు నమ్ముతారో లేరో, ఆల్టఫ్ హుస్సేన్ కి 48 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన భార్య కూడా అతని కన్నా వయసులో చాలా చిన్నది. సో ఒక 2-3 ఇయర్స్ అటు ఇటు అయినా సరే ఈ ఫ్యాక్ట్ ఖచ్చితంగా ట్రూవే. అండ్ సినిమాలో జమీల్ జమాలికి కూతురున్నట్టు ఇక్కడ ఆల్టఫ్ హుస్సేన్ కి కూడా కూతురుంది. ఇదంతా కాదు, ఆల్టఫ్ హుస్సేన్ గురించి మీకు ఒక దిమ్మె తిరిగే ప్రూఫ్ చూపిస్తా. అదే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాకి అండ్ అలాగే ఆల్టఫ్ హుస్సేన్ కి మంచి సంబంధాలు ఉన్నాయంట. అండ్ ఈవెన్ పాకిస్తాన్ లో ఉన్న ఇతర పొలిటీషియన్స్ కూడా ఆల్టఫ్ హుస్సేన్ ఇండియాతో చేతులు కలిపి పాకిస్తాన్ ని 2 ముక్కలు చేయడానికి చూస్తున్నాడు అని అంటారు. పాకిస్తాన్ లోని MQM పార్టీ ఫౌండరే ఇతను. కాకపోతే ఇప్పుడు అతను పాకిస్తాన్ లో కాకుండా UK లో ఉంటున్నాడు. MQM పార్టీ మెంబర్స్ కూడా UK అథారిటీస్ కి మా పార్టీకి ఇండియన్ గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది అని చెప్పారంట. UK అథారిటీస్ MQM పార్టీని ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది అండ్ వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా దొరికాయి. ఒక పాకిస్తాన్ అఫీషియల్ BBC కి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం MQM పార్టీకి చెందిన ఒక 100 మందికి ఇండియన్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చిందంట పాస్ట్ 10 ఇయర్స్ లో. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దీన్ని కంప్లీట్ గా బేస్లెస్ స్టేట్మెంట్ అని అంది. అండ్ ఈవెన్ MQM పార్టీ కూడా దీన్ని అపోజ్ చేసింది. ఈ MQM పార్టీ అనేది అప్పట్లో ఏం చిన్న పార్టీ కాదు, ఒక మిడ్ రేంజ్ పార్టీ. అప్పుడు ఈ పార్టీకి 24 సీట్లు ఉండేవి అసెంబ్లీలో. ఇంకో ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఆ పాకిస్తానీ అఫీషియల్ BBCకి 2005-2006 మధ్యలో ఓన్లీ స్మాల్ అండ్ మిడ్ రేంజ్ MQM పార్టీ మెంబర్స్ కి మాత్రమే రా ట్రైనింగ్ ఇచ్చింది అని చెప్పాడు. అయితే ఓసారి ఒక పోలీస్ ఆఫీసర్ 2 MQM లీడర్స్ ని పట్టుకున్నాడు. వాళ్ళు పోలీసులతో ఏమన్నారో తెలుసా? మా ఇద్దరికి ఇండియన్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చింది అని అన్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ ప్రకారం వాళ్ళిద్దరు కూడా థాయిలాండ్ గుండా ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇచ్చిందంట. అయితే 2010 లో UK అథారిటీస్ అసలు ఇదంతా నిజమా, MQM పార్టీకి అండ్ అలాగే రాకి సంబంధాలు ఉన్నాయా, సో దీని గురించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు MQM పార్టీ యొక్క మెయిన్ లీడర్ అయిన ఇమ్రాన్ ఫరూక్ ని ఎవరో వాళ్ళ ఇంటి ముందే పొడిచి చంపేశారు. అండ్ ఇది జరిగింది కూడా UK లోనే. అండ్ అలాగే 2011 లో UK లోని ఒక కోర్టులో ఒక లాయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి అంటే, MQM పార్టీ కరాచీలో 200 మంది పోలీసులను వీళ్లకు ఎదురు వెళ్లినందుకు చంపేసింది అని చెప్పారు. ఈవెన్ కరాచీలో ఉన్న MQM పార్టీలో సెర్చ్ చేసినప్పుడు చాలా వెపన్స్ కూడా దొరికాయి. అయితే ఇవన్నీ జరిగిన తర్వాతే ఫౌండర్ ఆఫ్ MQM పార్టీ ఆల్టఫ్ హుస్సేన్ పాకిస్తాన్ ని వదిలేసి UK వెళ్లిపోయాడు. 2002 లో వెళ్లిపోతే ఇప్పటి వరకు కూడా UK లోనే ఉన్నాడు. ఓన్లీ ఇవే అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకొక ప్రూఫ్ చూపిస్తాను, ఆగండి. మన ఆల్టఫ్ హుస్సేన్ సార్ ఒక స్టేజ్ పైన కూర్చొని, అది కూడా పాకిస్తానీ ప్రెస్ మీట్ లో కూర్చొని, తెలిసో తెలియకో గుర్తుండో గుర్తులేకో ఒక తీట పని చేశారు. అదేంటి అంటే, తన ఒరిజినాలిటీని బయట పెడుతూ స్టేజ్ పైనే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ సితా హమారే అన్న సాంగ్ ని పాడాడు. నమ్మట్లేదా? ఇదిగో ప్రూఫ్ చూడండి. ఇంకొక అదిరిపోయే ప్రూఫ్ చెప్పాలా? పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ ది ఒక క్లిప్ దొరికింది నాకు. అందులో ఆయన ఏం చెప్పారంటే, ఒకసారి క్లిప్ చూడండి, మీకు అర్థమవుతో అర్థం చేసుకోండి, తర్వాత నేను మీనింగ్ చెప్తాను. मैं आपको ये बता दूं कि मैं हिंदुस्तान था 2003 में, एक कॉन्फ्रेंस थी हिंदुस्तान टाइम्स की. उस कॉन्फ्रेंस पे अल्ताफ हुसैन को भी बुलाया हुआ था. तो मुझे याद है कि इनके सारे पोस्टर्स लगे हुए, जो उनकी सड़कों के ऊपर अल्ताफ हुसैन के पोस्टर दिल्ली में लगे हुए. तो हिंदुस्तान टाइम्स के मैंने रिपोर्टर से पूछा कि ये वो मुझे तो जानते हैं क्रिकेट की वजह से, तो मैंने कहा ये कैसे पोस्टर लगे हुए? तो उसने मुझे बताया कि रॉ ने लगवाए. मुझे ये मैं और उस कॉन्फ्रेंस के अंदर अल्ताफ हुसैन ने, मैं बैठा हुआ था, उन्होंने कहा कि सबसे बड़ा जुल्म हुआ है पाकिस्तान का बनना, बर्रे सगीर के ऊपर जुल्म हुआ है.
ये 2003 की बात है। ఇమ్రాన్ ఖాన్ చెప్పింది ఏంటి అంటే 2003లో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దానికి ఇమ్రాన్ ఖాన్ ని అండ్ అలాగే ఆల్టఫ్ హుస్సేన్ ని కూడా పిలిచారు. ఆల్టఫ్ హుస్సేన్ కి సంబంధించిన పోస్టర్స్ ను ఢిల్లీలో చాలా ప్లేసెస్ లో చూశాడంట. అయితే ఇమ్రాన్ ఖాన్ ఆపుకోలేక ఈ ఆల్టఫ్ హుస్సేన్ పోస్టర్స్ ని ఇక్కడ ఎవరు పెట్టారు అంటే ఢిల్లీలో ఎవరు పెట్టారు అని హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టర్ ని అడగక ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఈ పోస్టర్స్ పెట్టింది రా అని. ఒకసారి వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఆల్టఫ్ హుస్సేన్ సేమ్ జమీల్ జమాలీ లాగే ఉంటాడు. ఇతను నిజంగా ఇండియన్స్ పయ్యా? సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే దురంధర్ 2 మూవీలో జమీల్ జమాలీ రెహమాన్ డెకైట్ చనిపోయిన తర్వాత పీపీపీ పార్టీ నుండి వేరే పార్టీకి మారతాడు. అండ్ ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా సేమ్ అదే విధంగా ఆ పీపీపీ పార్టీలో పవర్ లో ఉన్న నబీల్ గోపాల్ కూడా వేరే పార్టీకి చేంజ్ అయ్యాడు. అండ్ అతనికి రెహమాన్ డెకైట్ కి మంచి కనెక్షన్స్ ఉన్నాయి. దీని పరంగా చూస్తే నబీల్ గాబోలే ఇండియన్స్ పై అయి ఉంటాడు. ఇక ఆల్టఫ్ హుస్సేన్ విషయానికి వస్తే చూడడానికి సేమ్ జమీల్ జమాలీ లాగే ఉంటాడు. అండ్ అలాగే రాతో మంచి కనెక్షన్స్ ఉన్నాయని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ జమీల్ జమాలీ క్యారెక్టర్ కి దగ్గరలో ఉన్నది కూడా ఆల్టఫ్ హుస్సేనే. అయితే అసలు నిజంగా ఇందులో స్పైస్ ఇద్దరా ఒకరా, లేకపోతే ఇద్దరు కూడా కరాచీ బేస్డ్ పొలిటీషియన్స్ కాబట్టి వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని మిక్స్ చేసి దురంధర్ డైరెక్టర్ అయిన ఆదిత్య దార్ ఈ జమీల్ జమాలీ అనే క్యారెక్టర్ ని డిజైన్ చేశారా? సో అసలు మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా కింద మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ వీడియోకి ఇక్కడ పక్కన హైప్ అనే బటన్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేయండి. దానివల్ల వీడియో చాలా మందికి వెళ్తుంది. వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.